శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. తల్లిదండ్రుల మీద ప్రేమ ఇంత నీచానికి దిగజారిపోయారా వీళ్ళు అనిపిస్తున్నారు. ఇక ఈమె కొంచెం ఏదో ఆన్లైన్ ఏదో చేసిందంటున్నారు, అది వేరే. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయినా పట్టించుకోరు, ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయినా పట్టించుకోరు వాళ్ళు. అట్లాంటి నీచులు కూడా ఉన్నారు. కానీ ఒకటి తెలుసుకోండి, తల్లిదండ్రులు మన కోసం నవమాసాలు తల్లి మోసి తండ్రి తప్పటడుగులు నేర్పి గోరుముద్దలు తినిపించి అల్లారు ముద్దుగా అన్నీ నేర్పి చదివిపించి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలు ఇప్పించి మీ జీవితానికి ఏంటి ఎవరో ఒకరికి అంటగట్టి పెళ్లి చేస్తే ఇవాళ రోజు మీరు ఎక్కడో ఉండి ఆన్లైన్లో అంత్యక్రియలు ఏంటమ్మా? దయచేసి ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తనకు మాత్రం ఇచ్చేయకండి. మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా, మీరు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా మీకు జన్మనిచ్చి ఈ ప్రపంచాన్ని మీకు చూపించారు. అట్లాంటి తల్లిదండ్రుల కోసం అట్లాంటి మా పిల్లలకు కూడా అదే చెప్తాం. మా పిల్లలకు కూడా నేను అదే క్లాస్ వీక్తా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. కనుక మీరు ఎక్కడున్నా సరే తల్లిదండ్రులు ఆ పరిస్థితి వాళ్ళ ప్రాణాలు పోయే టైంలో కూడా మనం లేకపోతే ఎట్లా? దగ్గరుండి వచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ అంత్యక్రియలు కానీ వాళ్ళకి ఏముంటాయో, వాళ్ళ కోరికలు ఏముంటాయో, మన కోరికలన్నీ తీర్చిన వాళ్ళు. దయచేసి తల్లిదండ్రులు ఎక్కడున్నా ఏ ప్రాబ్లంలో చాలా పరిస్థితులు ఆ దినాలు అట్లాంటి కార్యక్రమం సాగు బతుకుల్లో కానీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం కాపాడాలి, రక్షించాలి. కొన్నాళ్ళు మన ఎలా చూసుకున్నారు, చిన్నప్పుడు అల్లారు ముద్దగా ఎంత ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళ లాస్ట్ టైంలో ఆ వయసులో వాళ్ళని ఆనందంగా పంపించడమే మన బాధ్యత అని తెలుసుకుని వాళ్ళ కోరికలు తీర్చడమే కన్న బిడ్డలుగా మన బాధ్యత అని తెలుసుకోండి. దయచేసి ఆవిడెవరో ఆన్లైన్లో చేసిందంట అంత్యక్రియలు, అట్లాంటివి మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కడ ఇలా జరగొద్దు. మీరు ఎన్ని కోట్లు కానీ విదేశాల్లో ఎన్ని అర్జెంటు పనులున్నా ఎవడ కోసం మీరు ఈ ప్రపంచంలో ఏం చేయక్కర్లా. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం మాత్రం అన్నీ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సిన డబ్బు కాదు, మేము ఉన్నామని చెప్పి నమ్మకాలు ఉండాలి. ఆ నమ్మకం అయితే కావాలి. కానీ ఈ రోజుల్లో ఆ పిల్లలు అది ఇవ్వలేకపోతున్నారు. అది ఇప్పుడు అదే చెప్పేది, తల్లిదండ్రులు మన నుంచి ఏంటంటే ఏది ఆశించరు. డబ్బు అని ఇంకా వేరే ఏదో పెడతారు, ఇస్తారు, చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వాళ్ళ సర్వస్వం మనకు ఇచ్చేస్తారు. ఇచ్చి పెంచినప్పుడు కేవలం అంత్యక్రియలు కూడా దగ్గరకు వచ్చి చేయలేని పరిస్థితిలో ఈనాడు యువత ఉందంటే మారండి. ఈ కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ లాగా ప్రవర్తించకండి. కొంచెం మానవత్వం, మంచితనం అన్నీ ఉండాలి. దగ్గరకు వచ్చి ఇట్లాంటి ముఖ్య కార్యక్రమాలు నెరవేరిస్తే వాళ్ళ ఆత్మకు శాంతి ఉంటుంది. అలాగే మన మనస్సాక్షికి కూడా ఒక అర్థం ఉంటుంది.